ఇక సింధూర చంటి వాళ్ళ అమ్మతో ఇంతవరకు మాకు కార్యమే జరిపించలేదు అని చెప్పి అనగానే, ఇది ఎలాగైనా మీరే జరిపించాలి విజయమ్మ గారు అని చెప్పి ఇక చంటి వాళ్ళమ్మ విజయమ్మతో చెప్తూ ఉంటుంది. ఇక విజయమ్మ మాత్రం వెంటనే పూజారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక పూజారి మాత్రం మరోవైపు చెంచలమ్మ దగ్గర కూర్చొని ఏదో మ్యాటర్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇక చెప్పండి విజయమ్మ గారు అని చెప్పి అనగానే, మా కోడలికి అలాగే మా కొడుకుకి శాంతి ముహూర్తం పెట్టిద్దాము అని అనుకుంటున్నాను పంతులు గారు అని చెప్పి అనగానే, మంచి ముహూర్తం చూసి చెప్తారా అని అంటూ ఉంటే, ఈరోజు రాత్రి 9:25 మంచి ముహూర్తం ఉందమ్మా, అమ్మాయిని గదిలోకి పంపించండి అని చెప్పి ఇక పంతులు గారు విజయమ్మతో చెప్తూ ఉంటాడు. ఇక విజయమ్మ సరే పంతులు గారు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక విజయమ్మ శాంతి ముహూర్తానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక సింధూర అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక మరోవైపు బెడ్రూమ్‌ని అందంగా అలంకరించగానే చంటి మాత్రం ఇక సింధూర కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సింధూర లోపలికి రా అని అంటూ ఉంటే, సింధూర మాత్రం డోర్ దగ్గరే పాల గ్లాస్ పట్టుకొని నిలబడి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. రా సింధూర అని చెప్పి ఇక చంటి సింధూర యొక్క చెయ్యి పట్టుకొని ఇక సింధూరను లోపలికి తీసుకొని వచ్చి పాల గ్లాస్‌ని టేబుల్‌పై పెట్టి ఇక సింధూరని దగ్గరగా తీసుకుంటూ తన కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఉంటే, సింధూర మాత్రం దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే మళ్ళీ చంటి మాత్రం ఇక సింధూరను దగ్గరికి తీసుకొని ఒక్కసారిగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. చూద్దాం మరి రానున్న ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.